ఇది అది చూసి అంటే పొలిమేర వచ్చిన తర్వాత చూసినప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా అది కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. అవును. అది కూడా ఆ టైంలో కోవిడ్ టైంలో ఆ మూవీ అనేది ఎట్లా పెట్టుకొని చూసామంటే ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అరే బాగుందంట అలా అందరి నోట్లోంచి విని అందరం చూసాం. ఆ టైంలో మనకు ఎంటర్టైన్మెంట్ అంటే మూవీ తప్ప ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో అట్లా రెస్పాన్స్ వచ్చేటప్పటికి ఏమనిపించింది బ్రో? నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇది. నేను కంప్లీట్లీ ఏమంటారు, నా ప్రొడ్యూసర్ పిలిచి 50,00,000 సినిమా చేస్తావా అన్నాడు. ఇది గుప్తా గారు, గుప్తా గోవింద గారు, గుప్తా గారు. భోగేంద్ర గుప్తా గారు యా 50,00,000 సినిమా చేయాలి. కరోనా అయిపోయి లాక్డౌన్ అప్పుడే ఎత్తేసిన టైం. ఆహా. మళ్ళీ ఈవినింగ్ త్వరగా వెళ్ళిపోవాలి. అంటే ఒక ఇన్ అవర్స్లోనే మనకు ఫ్రీ ఇచ్చారు, అది వదిలేరు. అవునవును. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్, నైట్ అంతా లాక్డౌన్ ఉంటుంది. సో ఆ టైంలో 4 గంటలు కలిసే టైంలోనే చేద్దామా అంటే చేద్దాం సార్ అంటే ఆయన కూడా అప్పుడు ఒక సినిమా ఏదో స్టార్ట్ చేసి కొంచెం ఆగిపోయి ఉన్నారు అనమాట. ఒక సినిమా ఏదో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆయన అంటే నేను ఐ టుక్ ఇట్ యాజ్ ఛాలెంజ్. నాకు అప్పటికి 28 ఆగిపోయింది సినిమా. కంప్లీట్ అయిపోయి ఫస్ట్ కాపీ రెడీ అయిపోయి సినిమా రిలీజ్ అవ్వాలా. యా లాక్డౌన్ వచ్చింది, ఆగిపోయి. ఓటీటీలో వాళ్ళందరూ కూడా తక్కువ రేటుకి అడుగుతున్నారు. సో నా ప్రొడ్యూసర్స్ కూడా రెడీగా లేరు ఇవ్వటం. అంటే మాకు తెలియట్లా అసలు ఏం చేయాలో తెలియట్లేదు. అసలు దిక్కు థియేటర్లు తోచని వస్తాయా రావా ఆహా. ఇది తెలీదు. సో ఎక్కువ ఖర్చు పెట్టేశారు అప్పటికి. సో దాంతో నేను అక్కడే ఆగిపోకుండా నేను ఒక డైరెక్టర్ ఉన్నానని చెప్పాలనిపించింది ఆడియన్స్కి. సో వచ్చి 50 lakhsలో అంటే కూడా ఎడ్యుకేటెడ్ ఛాలెంజ్ సార్ చేద్దాం అంటే వెబ్ సిరీసా ఏంటి ఇట్లా. నాకు వెబ్ సిరీస్ల మీద అంత ఇంట్రెస్ట్ లేదు అప్పట్లో. ఓకే లేదు సార్, ఐ విల్ మేక్ ఎ మూవీ, స్ట్రైట్ మూవీ. మీరు వెబ్లో రిలీజ్ చేసుకున్నాక నో ప్రాబ్లం. సార్ వెబ్బే ఉంది ఇప్పుడు, అంతా ఓటీటీని రిలీజ్ చేద్దాం అని ముందే అనుకుని. ఎందుకంటే థియేటర్ లేవు అప్పటికి, ఓపెన్ లేవు థియేటర్స్. ఓకే సో థియేటర్ ఎప్పటికవుతుందో తెలియదు కాబట్టి వెబ్బే చేద్దాం. అప్పుడు ఏంటి, వెబ్కి కొంచెం సెన్సార్ లేదు, ఆ డైరెక్టర్కి లిమిటేషన్స్ లేవు, యా వాడు ఏదనుకుంటే చేయొచ్చు అన్న విధంగా ఉండేసరికి అప్పుడు నేను డన్ అండి ఒక రాగా ఒకటి చెప్దాం అనిపిస్తుంది. ఎలా అంటే ఆయన ఇంకోటి కూడా అన్నాడు, మనం ఎక్కడన్నా వెళ్ళిపోయి షూట్ చేసుకుని వచ్చేయాలి, మళ్ళీ ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ అన్నట్లు పెట్టుకోకూడదు. ఇమ్మీడియట్గా ఒక దగ్గర ఒక ఊరు సినిమా అయితే బెస్ట్, మా ఊరికి తీసుకెళ్ళిపోతాను, అక్కడ చేపించి తీసుకొచ్చేస్తా అన్నారు. సరే అండి అని అప్పుడు నాకు ఆల్రెడీ లాక్డౌన్లో రీసెంట్గా రాసుకున్న కదే అది. దీని పొలిమేర కాదు, దీని పేరు అప్పుడు నేను బ్లాక్ అని పెట్టుకున్నాను. బ్లాక్ అని పెట్టుకుని, అంటే ఇదేంటంటే వెబ్కే కాబట్టి కంప్లీట్లీ బ్లాక్ మ్యాచింగ్ మీద ఉంటుంది కాబట్టి సో బ్లాక్ అని పెట్టుకున్నాను. అండ్ హీరో క్యారెక్టర్ కూడా బ్లాకే సినిమాలో. ఆడు కూడా నేను బ్లాక్ క్యారెక్టర్, వాడు గ్రేలో ఉండడు, వైట్లో చూపిస్తూ టర్న్ చేసి వాడిని బ్లాక్లో చూపిస్తాను. సో క్యారెక్టర్ పేరు కూడా బ్లాక్, ఇది బ్లాక్ అనుకున్నాను. అప్పుడు ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదు, ఓకే అన్నారు. 50 days అదేంటి 50 lakhsలో చేయాలి. సో ఇది టార్గెట్గా పెట్టుకుని, సరే సార్ మరి అందరు కొత్తలే కావాలి, నాకేమి మళ్ళీ అంటే పెద్దోళ్ళు ఎవరైనా వచ్చినా కానీ మళ్ళీ నాకు ఏంటంటే వాళ్ళకి రెమ్యునరేషన్లు అది ఇది బడ్జెట్ పెరిగిపోద్ది. ఐ విల్ గో విత్ ద పర్ఫార్మెన్స్. థియేటర్ వాళ్ళని చూస్తూ ఆడిషన్స్కి పిలుచుకుంటూ అలా చేస్తున్న టైంలో గుప్తా గారు ఏం చేసేవాళ్ళు అంటే రోజుకు ఒక 4 కట్ చెప్పించేవాళ్ళు. అంటే ఆయన ఫ్రెండ్స్కి ఎవరెవరో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ. ఓకే ఆఫీస్లో అయిపోయేసరికి ఈవినింగ్ 6-7 అయ్యేసరికి 4 వస్తారు. అనిల్ గారు రండి అని కూర్చోబెట్టేసి ఫస్ట్ నాతో కట్ చెప్పించుకున్న తర్వాత మళ్ళీ నన్ను పంపించేస్తారు, వాళ్ళు దాని మీద డిస్కస్ చేసుకుంటారు. అట్లా ఐ థింక్ ఐ గేవ్ 108 narrations. 108 narrations ఇచ్చాను పొలిమేర. అంతే అన్నీ కలుపుకుని నేను లెక్కెట్టుకునేవాడిని, ఎవరెవరికి ఇస్తున్నాడు, ఇది ఎన్నోది అట్లా లెక్కేసుకుని సెంచరీ తర్వాత నేను గేవ్ అప్ 100 అయిపోయినాయి అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఇచ్చాను. సో 108 or 109 నాకు తెలియదు. అన్నా ఒకటి చెప్పండి. ఒక స్టోరీ ప్రొడ్యూసర్కి పోయి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 4-5 narrations ఆర్ 10 వరకు టీమ్కి అది చెప్పేంత వరకు ఓకే. బట్ 108 narrations ఇవ్వడానికి ఏంటి అంత డ్రైవ్ చేసింది ఏంటి మీరు మళ్ళీ అసలు? ఇప్పుడు నేను ఒక 2-3 ఇస్తాను అంతే. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎందుకంటే నన్ను అడగరు. ఓకే సార్ ఏంటి స్టోరీ ఏంటి అంటే నా ప్రొడ్యూసర్ ఒకసారి ఇచ్చాను, సార్ బాగుంది వెళ్ళిపోతాం. అప్పట్లో ఈ కథ పొలిమేర అనే కథ ఇట్స్ డిఫరెంట్. సాంగ్స్ ఉండవు, ఇంట్రొడక్షన్ ఫైట్లు ఉండవు, లేకపోతే హీరో ఉండడు, హీరోయిన్ ఉండదు. సో అట్లా కంప్లీట్లీ అన్నిటిని బ్రేక్ చేసిన కదా. ఆ ప్రొడ్యూసర్ భయం, ఆయన ఇప్పుడు ఎంత లేదన్నా ₹1,00,00,000 పెట్టాలన్నా కానీ డబ్బులే కదా, ఇదేంటి వర్కౌట్ అవుతుందా
అంటే ఇప్పుడు నేను కథ చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మధ్యలో ఒక స్క్రిప్ట్ బాక్స్ ఏదో ఒక పేరు ఉంది ఎవరితో, వాళ్ళకు కూడా అప్రోచ్ అయ్యారు నా ప్రొడ్యూసర్. వాళ్ళు కూడా వచ్చి ఏమన్నా చేసి చెప్తే అంటే ఇది కరెక్టో కాదా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళని కూడా వచ్చి నేను కథ చెప్పాను వాళ్ళకి. చెప్పిన తర్వాత వాళ్ళ కథ అంతా విని ఎంజాయ్ చేసి సార్ ఇది కొంచెం మార్చితే బాగుంటుంది అన్నారు. ఏంటి అంటే మీరు కథ తెలుసు కాబట్టి కొమరై మీద వెళ్తున్నాం కదా, కొమరైని చంపేశా, జంగైకి షిఫ్ట్ అవ్వాలి అందరూ. ఆడియన్ ఎవరైతే కొమరైకి కనెక్ట్ అవుతారో కొమరై మీద కనెక్ట్ అయ్యి కొమరైని మధ్యలో చంపేస్తే కొమరై కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఆగిపోతారు అక్కడే. అవును, ఆ జంగై మీదకి షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ జంగై నడిపిస్తున్నాడు కదా అంటే బాలాదిత్య. సో ఆ షిఫ్ట్ అవ్వకపోవచ్చు, స్టార్టింగ్ జంగై మీద తీసుకెళ్దాం, జంగైతోనే కథ మొదలెడదాం. జంగైకి ఒక అన్న ఉన్నాడు, ఆడు చచ్చిపోయాడు, ఆడియన్ కనెక్ట్ అంటే మధ్యలో డిస్ట్రాక్ట్ అవ్వరు, జంగైతోటి ట్రావెల్ అవుతుంటారు, కనెక్ట్ అయిన అట్లాగే వెళ్తారు కదా, ఇలా చేద్దాం అంట. నా ప్రొడ్యూసర్ కూడా అలా చేద్దాం అంటారు. సో అక్కడ నేను కొంచెం అడమెంట్గానే ఉన్నాను. సరే ఇప్పుడు నేను జంగైతోనే వెళ్తున్నాను, జంగై వాళ్ళ అన్నయ్య చచ్చిపోయాడు, నాకేం అవ్వట్లా, నేను ఫీల్ అవ్వాలి, అరే ఈడు చచ్చిపోతే ఎట్లారా అని ఫీల్ రావాలి. సో ఆ ఫీల్ నాకు కలగాలి అంటే నేను కొమరైతోనే రావచ్చు, కొమరైని చంపేస్తా అక్కడ. అప్పుడు అర్థం అప్పుడు అరే కొమరై చచ్చిపోయాడా ఎలా రా. ఇప్పుడు అందరూ జంగయ్యకి షిఫ్ట్ అవుతారు, ఎందుకు అంటే జంగయ్య కొమరై గురించే ఫైట్ చేస్తున్నాడు. రైట్. ఇప్పుడు అందరూ కూడా కొమరై కనెక్ట్ అయిన వాళ్ళు కూడా జంగయ్య మీద షిఫ్ట్ అవుతారు, ఎందుకంటే జంగయ్య గాడి మోటివ్ కూడా కొమరయ్యని గెలిపిద్దామని, వాడు మంచోడని చెప్పటమే తాపత్రయం. సో అందరు షిఫ్ట్ అవుతారు. సార్ మీరు భయపడకండి అంటుంటే ఆయనకు భయం. అంటే ఆయన భయం అని బయటకేం చెప్పలేదులే కానీ సరే వీళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పండి అట్లాగే నరేషన్స్ అన్నీ అయ్యి నాకు ఇంకోటి ఏంటంటే ప్రతి నరేషన్కి నేను ఇంప్రూవ్ అవుతాను, అది ఇప్పటికీ విలువ చేస్తాను. ఓకే, ఇప్పటికి కూడా నాకు నరేషన్ ఇవ్వటం నాకు ఇష్టం. ఓకే, నేను నరేషన్ ఇస్తున్న ప్రతిసారి రికార్డ్ చేసుకుంటాను, ఎందుకంటే నేను కొన్ని కొత్త పాయింట్స్ చెప్తూ ఉంటాను. అవి మళ్ళీ స్క్రిప్ట్లో ముందు చెప్పిన నరేషన్కి ఈ నరేషన్కి ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంటుంది. సో ఫస్ట్ విన్నవాడు కూడా నెక్స్ట్ వినటానికి నా టీం అందరూ కూడా ఆల్రెడీ విన్నారు కదా నేను నరేషన్ ఇస్తూ ఉంటాను, లేదు సార్ అని వాళ్ళు వింటూ ఉంటారు, మళ్ళీ వింటారు ఎన్నిసార్లు చెప్పిన ఎన్నిసార్లు. సో అట్లాగా ఐ గేవ్ 100+ నరేషన్స్. అట్లాగా అయిన తర్వాత ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, విన్న వాళ్ళందరూ కూడా బాగుంది, ఏదో డిఫరెంట్గా ఉంది, తక్కువలోనే 1లోనే అయిపోతుంది కదా చేయొచ్చు. ఒకవేళ నేను రిస్క్లో పెట్టాను అనుకోండి 5 కోట్ల సినిమా ఇది అని అంటే అప్పుడు భయపడచ్చు, కానీ తక్కువలోనే ఉంది కదా బడ్జెట్, సో వెళ్ళిపోరు అని చెప్పేసి వాళ్ళు చెప్పటం ఈయనకి. ఇప్పుడు ఈయనకి వచ్చేసి కొత్త ఫేసెస్ కాదు కొద్దిగా నోన్ ఫేసెస్ వెళ్దాం అన్న ఒకటి వచ్చింది. ఇంకా అట్లాగా సత్యం రాజేష్ గారు, బాలయత్య, చిత్రం సీను, గెటప్ సీను, కామాక్షి వీళ్ళందరూ కొంచెం నోన్ ఫేసెస్ వచ్చారు, అట్ ద సేమ్ డే పర్ఫార్మర్స్, వాళ్ళతోటి ఇట్ స్టార్టెడ్ అనమాట.